నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా రెండేళ్ల చిన్నారులంటే ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేస్తూ, ఆడుకుంటూ ఇలా కనిపిస్తారు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే చిన్నారిని చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంత 2 సంవత్సరాల వయసులోనే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. వీళ్ళు చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి సంబంధించి స్వరూప్, ప్రియాంక దంపతుల యొక్క కుమారుడు ఈ చిన్నారి శరణ్. సో, మనతో పాటు వారి తల్లిదండ్రులున్నారు. అదేవిధంగా చిన్నారి కూడా ఉన్నారు. అసలు ఎలా ఈ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వీళ్ళు స్థానం సంపాదించారు? అసలు ఏంటి అనేది విషయాల్ని వాళ్ళ తల్లిదండ్రులని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్కారం. నమస్తే. సార్, ఈ వయసులో చిన్న పిల్లలు మామూలుగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. కానీ మీ అబ్బాయి వచ్చి ఇంత చిన్న వయసులో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అది కూడా ఫాస్టెస్ట్ రన్నర్‌గా స్థానం దక్కించుకోవడం జరిగింది. సో, ఫస్ట్‌లీ మీకు కంగ్రాచ్యులేషన్స్. సో, మీకెలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. చాలా గర్వంగా ఉంది. ఇంత చిన్న ఏజ్‌లోనే ఆహ్, ఆహ్, మా అబ్బాయి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్‌లో రికార్డ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సార్, అసలు మీకు ఎలా గుర్తించారు ఆ అబ్బాయి ఎలా రన్ చేస్తారని చెప్పి? అంటే యూజువల్‌గా శరణ్ ఎప్పుడు టాయ్స్‌తో ఆడుకోవడం కంటే రన్ చేసేది మేము గమనించాం. ఎక్కువ పరిగెత్తుంటాడు. అదే ఎక్కువ ఇష్టమైతుంది. సో, అందుకనేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి చెప్పారు ఒకసారి రికార్డ్స్ ఏదైనా ట్రై చేస్తామనేసి. సో, మేము గూడా ఆహ్, డైలీ మార్నింగ్ గ్రౌండ్‌కి తీసుకెళ్ళడము, ఒక ట్రాక్‌లో రన్ చేయడం అనేది అలవాటు చేయడము. సో, ఈ ఏజ్‌లో యాక్చువల్లీ ఆహ్, రన్ చేయడం కంటే ఎటువంటి డైవర్షన్ లేకుండా ఒకే ట్రాక్‌లో పరిగెత్తడం అనేది చాలా గొప్ప విషయము. అవును. సో, అది కంటిన్యూయస్‌గా మేము ప్రాక్టీస్ చేసి ఇంతకు ముందున్న రికార్డ్ 29 సెకండ్స్‌లో ఉండే రికార్డ్‌ని శరణ్ 28 సెకండ్స్‌లో ఫినిష్ చేసి రికార్డ్ చేశారు. యాహ్! వెరీ గ్రేట్ సార్ యాక్చువల్లీ. సార్, అంటే మీకు ఎలా ఇలా పంపించాలని అనిపించింది? అంటే ఎవరైనా మీకు చెప్పారా? లేకపోతే ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యారా? అంటే ఎలా వచ్చింది మీ బేబీని రన్ చేసిన వీడియోని పంపించాలి? ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? లేదండి, క్యాజువల్‌గానే ప్రియాంక, నేను గమనిచ్చాము. ఓకే. సో, దాన్ని అట్లే ఆహ్, ఒక హాబీలాగా చేసాం. డైలీ మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని తీసుకెళ్ళి ఒక హాబీలాగా చేసాము. బట్ అది సక్సెస్ అయింది. మీరు ఆ క్లిప్‌ని పంపించారు కదా! సో, అవునండి. మీకు ఎవరైనా చెప్పడం జరిగిందా? ఇలా పంపిస్తే మీకు ఇలా బావుంటది లేకపోతే ఏంటి అనేది? లేదండి. అది యాహ్! అదే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సజెస్ట్ చేసినారు. అండ్ ప్రియాంక కూడా కొంచెం దాని గురించి రిసర్చ్ చేస్తా అనింది. సో, ఇలా చేస్తే మనకి బావుంటుంది అనేసి ట్రై చేసినాం. ఓకే సార్. అంటే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మీ బేబీకి స్థానం వచ్చింది. ఆ విషయం తెలియగానే మీకెలా అనిపించింది? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, రిలేటివ్స్ గాని ఎలా ఫీల్ అయ్యారు? అందరూ అందరూ చానా హ్యాపీ అయినారండి. హి హస్ బికమ్ ఎ సెలబ్రిటీ నౌ. చాలా మంది ఫోను చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు, విష్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో, మామూలుగా చిన్న పిల్లలు అల్లరి చేస్తా ఉంటారు. సో, శరణ్ అల్లరి చేస్తా ఉంటాడా? చూస్తున్నారుగా మీరు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. సో, అల్లరి చేస్తుంటాడు. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ మనం ఏదన్నా చెప్తే వింటుంటారు. కరెక్ట్‌గా ఈ ట్రాక్‌లో పరిగెత్తాలి అనేసి ఒక 2, 3 సార్లు డైవర్ట్ అవుతుంటారు. కానీ మళ్ళీ ట్రై చేస్తుంటే ఫాలో అవుతారు. అంటే రన్నింగ్ ఒకటేనా? లేకపోతే ఇంకేమైనా గేమ్స్ లాంటి చిన్న ఏమన్నా ఆడుతా ఉంటాడా ఎట్లా? యాహ్! అన్నిట్లోనూ యాక్టివ్‌గా ఉంటాడండి. రైమ్స్ అన్నీ చెప్తుంటాడు. సో, ఈస్ ఎ వెరీ యాక్టివ్ కిడ్ యాక్చువల్లీ. ఓకే. ప్రియాంక గారు, అంటే మీరే శరణ్‌ని ఫస్ట్ గుర్తించారు ఇలాగ రన్ చేస్తున్నారని చెప్పి స్వరూప్ గారు చెప్పారు. సో, మీరెలా గుర్తించారండి? Actually, every kid is special. Every child has different talent. శరణ్ గారికి ఎక్కువ పరిగెత్తడం, మరి వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ ఫ్యాసినేషన్ లేదు. పరిగెత్తడం అంటేనే ఇష్టం ఆయనకి. సో, అది చూసి he was fast with the speed and he was always natural. సో, దాన్ని అబ్జర్వ్ చేసి గుర్తించిన. ఓకే. అంటే మామూలుగా కిడ్స్ ఎక్కువగా అల్లరి చేస్తా ఉంటారు ఏదైనా చెప్తే. సో, మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేపిస్తామని చెప్పారు కదా! సో, మీకెలా అనిపిస్తుంది తన్ని హ్యాండిల్ చేసి అలా ప్రాక్టీస్ తీసుకెళ్ళాలని చెప్తే ఎలా అనిపిస్తుంది? ఫర్ శరణ్, మేము ప్రాక్టీస్ అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ అ డ్రిల్ లాగా కాదు. వీ యూస్ టు ప్లే విత్ హిమ్. మార్నింగ్ టైమ్స్ మేము జాగ్‌కెళ్ళేది, వాక్‌కెళ్ళేటప్పుడు వీ వుడ్ టేక్ హిమ్ విత్ అస్. సో, మాతో పాటు తీసుకెళ్ళి, మాతో పాటు ఆయన కూడా పరిగెత్తేవారు. సో, హీ కాన్సంట్రేటెడ్‌లీ యూజ్డ్ టు వాక్ ఆన్ అ ట్రాక్ ఆర్ రన్ ఆన్ అ ట్రాక్ విత్ అస్.
ఓకే. అది చాలా రేర్ క్వాలిటీ ఇన్ టాడ్లర్స్, ఎస్పెషలీ బిలో 2 years. చిన్న పిల్లలు 2 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు నడిచేదే కొంచెం అంటే అప్పుడప్పుడే నడుస్తా ఉంటారు. సో, తను నిజంగా ఫాస్టెస్ట్ రన్నర్‌గా ఇలా రికార్డ్ స్థానం లభించడం చాలా గొప్ప విషయం. అండ్ అలాగే మీరు ప్రతిరోజు అంటే అలా తీసుకెళ్తారా రన్నింగ్‌కి లేకపోతే మీతో పాటు? లేదంటే ఎలా ఉంటుంది? ప్రతిరోజు తీసుకెళ్తారా లేకపోతే ఎలా? రోజు ఒక స్కెడ్యూల్ ఉంటుంది ఆయనకి. మామూలుగా ద టైమ్ హీ వేక్స్, మేము ఆ టైంకి పేరెంట్స్‌గా వి మేడ్ ష్యూర్ వి హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దట్ చైల్డ్ అని. సో మార్నింగ్ టైమ్ ఫర్ ష్యూర్ వీల్ గో అవుట్ విత్ హిమ్ and play with him. It is usually the father son time mornings. And evenings lo park తీసుకెళ్తాము. సో అప్పుడు we would have our time. So every day twice, either to the ground లేదంటే పార్క్, రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలవాటు చేసేసినాం ఆయనకి. సో, అంటే చరణ్ రన్నింగ్ కాకుండా ఇంకేమైనా చేస్తాడా? లేకపోతే ఎలా ఉంటాడు ఇంట్లో? He loves to read books. ఓహ్! నైస్. బుక్స్ ఒకే బుక్ అని ఒక 10 times చదివినా he'll sit and read. He loves reading a lot. ఓకే. మీరు చదివి వినిపిస్తా ఉంటారా? యాహ్! అవును. చదివి వినిపిస్తూ ఉంటాం. అండ్ హీ లవ్స్ టు ఎక్స్‌ప్లోర్ ఫుడ్ అండ్ ట్రై టు గో రన్నింగ్ అరౌండ్ ఎట్ హోమ్. అండ్ ఆయన యాక్టివిటీస్ చేయడము, టాయ్స్‌తో ఆడుకోవడము. హీ లైక్స్ మోర్ ఆఫ్ బ్రెయిన్ జిమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో, అంటే ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి అప్లై చేశారు. సో, తను అందులో స్థానం దక్కించుకున్నాడు. ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? దేనికైనా అప్లై చేయాలి అని చెప్పి రికార్డ్స్‌కి సంబంధించి? ఇఫ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్, యాజ్ పేరెంట్స్ మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ హిస్ చాయిస్. నేను ఎప్పుడు ప్రెషర్ పెట్టి ఇది చేపించాలని ఎప్పుడు మేము ప్రయత్నించింది లేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దానికి ముందు కూడా వీ జస్ట్ అబ్జర్వ్డ్ హిస్ టాలెంట్. ఎవ్రీ చైల్డ్కి, ప్రతి ఒక్క కిడ్కి ఒక ఇన్హెరెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. దాన్ని గుర్తించినామంటే ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇట్ మైట్ చేంజ్ ఆర్ మైట్ నాట్ చేంజ్. సో దాన్ని గుర్తించినామంటే వీ డోంట్ హ్యావ్ టు ప్రెషరైజ్ దెమ్. I want Sharan to be a happy person first. So if he is happy, he can do anything in life. So that is our main interest. So if at all he is willing to do something forward, we will surely be doing the same thing. Give him the exposure to whatever he likes, and our exposure ఇచ్చినప్పుడు if he wants to do something special, as parents we'll surely encourage it. యాక్చువల్లీ మీరు అప్లై చేశారు. సో, తను ఇప్పుడు కిడ్ కదా! ఇంకా ఏమైనా రికార్డ్స్ దీన్ని బేస్ చేసుకొని అప్లై చేస్తారా అని చెప్పి అడుగుతున్నా. Sorry? అంటే ఇప్పుడు తను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఇంకేమైనా రికార్డ్స్‌కి సంబంధించి అప్లై చేస్తారా అని? అదే అండి, ఆయన ఇంట్రెస్ట్ బట్టి. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా అబ్జర్వ్ చేసి ఆయన ఏదైనా పర్టిక్యులర్ దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే, ఇఫ్ హీ వాంట్స్ టు కంటిన్యూ రన్నింగ్, హీ కెన్ రన్. ఎక్స్పోజర్ ఇచ్చేదైతే అన్ని రకాలుగా యాజ్ పేరెంట్స్ మేము ఇవ్వాలనుకుంటాము. సో దానికి పైన ఇట్స్ హిస్ చాయిస్. సో ఇది ఉంటే కానీ ఖచ్చితంగా వీల్ అప్లై ఫర్ అనదర్ రికార్డ్. ఓకే అండి. యాక్చువల్లీ గ్రేట్ థింగ్, చాలా మంది పేరెంట్స్ ఇలా ఆలోచించరు. సో స్టడీస్ ఆ దాంట్లో ఉంటారు. సో తను ఏం చేయాలనుకున్నది తన చాయిస్ అని మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు తన మెడలో ఉంది దానికి సంబంధించిందా అండి? అవునండి. ఆ మెడల్. Yes. సో చాలా ఎక్కువ అల్లరి చేస్తా ఉన్నాడు. ఇంట్లో మీరు చెప్పినట్టు వింటారా బాబు? ఇంట్లో అల్లరి చిన్నపిల్లలంటే అల్లరి చేస్తుంటారు, చేస్తారు ఆబ్వియస్‌గా. చేస్తారు. ప్లస్ ఇప్పుడు ఏదన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వింటాడు. సో మీరు సార్ ఫ్యూచర్‌లో తను ఎలా అవ్వాలి సంథింగ్ మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఎక్కువగా పేరెంట్స్ స్టడీస్ అలా ఉండాలి, ఇలా ఉండాలని అనుకుంటా ఉంటారు. సో చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్‌కి దానికి సంబంధించి. సో మీరు ఏం చెప్తారు సార్? లేదండి. అంటే లైక్ స్టడీస్, స్పోర్ట్స్ లైక్ అన్ని ఏరియాస్‌లో ప్రాపర్ ఎక్స్‌పోజర్ ఇద్దామనేసి అనుకుంటున్నాం మేము. అందులో తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఎటువైపు వెళ్ళాలనుకున్నా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో నిజంగా ఇంత చిన్న వయసులో చాలామంది అనుకుంటారు అంటే ఇలాంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గానీ, లేకపోతే వేరే రికార్డ్స్‌లో గానీ స్థానం సంపాదించాలని చెప్పి చాలా ప్రాక్టీస్ చేస్తారు.
అవునండి. చాలా శ్రమ పడతారు. అవును. కానీ ఇంత చిన్న వయసులో చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడని చెప్పొచ్చు తను. సో, థాంక్ యూ. మీకెలా అనిపిస్తుందని మీ ఫ్రెండ్స్ నుండి గాని, వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మాకెప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ గూడా చాలా మంది అందరూ ఫోను జేసి విష్ చేయడము, కంగ్రాచ్యులేట్ చేయడము, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. సో, చానా మాకు గూడా చానా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఓకే సార్. సో, నిజంగా మీరు ఇలా ప్రోత్సహించడం చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో, మీకు ఒకరే కిడ్డా సార్? లేకపోతే తనకేమైనా బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా? ఒకరే సింగిల్ కిడ్ అండి. ఫస్ట్ కిడ్. సో, నిజంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శరణ్ స్థానం సంపాదించడం నిజంగా చాలా గ్రేట్ అండ్ చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. సో, మీరు ఇంకా తను ఫ్యూచర్‌లో ఇలాంటివి చాలా చేయాలి అని చెప్పేసుకొని మేము ఆశిస్తున్నాం. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, చూసారు కదా! తను ఇంత చిన్న వయసులో కేవలం 2 ఇయర్స్ వయసులోనే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అది కూడా ఫాస్టెస్ట్ రన్నర్‌గా 50 మీటర్స్ రన్నింగ్‌కి సంబంధించి చిత్తూరుకి సంబంధించిన శరణ్ స్థానం అయితే దక్కించుకున్నాడు. సో, ఇది చాలా మందికి కూడా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో, తను ఫ్యూచర్‌లో ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని చెప్పి సుమన్ టీవీ నుండి కోరుతున్నాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.